కుకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ అని, హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపింది కేటీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ పార్టీని ఎగిరేది గులాబీ జెండాని అని పేర్కొన్నారు. కేటీ రామారావు గారు కాబోయే ముఖ్యమంత్రి బర్త్డే సందర్భంగా మీ నాయకుడు ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నా బర్త్డే కానీ కేసీఆర్ బర్త్డే కానీ చీరల కార్యక్రమాన్ని పంచడం అనేది ఆయన సంప్రదాయం. ఒక మంచి ఉద్దేశం. ఇవాళ ఏదో ఓటింగ్లు కట్టేసి డబ్బులు వేస్ట్ చేసి శాలలు కప్పి భోగేలు ఇచ్చేదానికన్నా నిరుపేద బిడ్డలకు చీరలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే మీ ముద్దం నరసింహకు వచ్చిందో నిజంగా అభినందనీయం. యాక్చువల్గా 11 గంటలకు పెట్టిండు కానీ కేటీ రామారావు గారు నిరాదీక్ష కూర్చోపోతా ఉన్నాడు. ఆయన బర్త్డేను క్యాన్సిల్ చేసుకొని ఎక్కడైతే ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగిందో దానికి నిరసనగా ఈరోజు మేమందరం ఎమ్మెల్యేలను 10 గంటలకు కూర్చుంటున్నాం. వాళ్ళకి సపోర్టుగా సంఘీభావం తెలపడానికి అందుంచే వచ్చి 5 మందిని ఎంచుకుంటే దాని తర్వాత మన ముద్దమన్న ఇస్తారు. రేపు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మా ముద్ద